ఊరు చివర పొలమైన ఉండాలి, ఊర్లో పరవైన ఉండాలంటారు. ఎంత సంపాదించి పెట్టుకున్నా పొట్టకూటికే, ఎంత కూడా పెట్టుకున్నా పోయేది కాటికే అంటారు. రెండూ నిజాలే కదా మా. ఏది తీసుకుందాం, మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది తీసుకుందాం. ఓకే ఓకే ఓకే. ముందు వరకు నేను అనుకునేదాన్ని మా మనీతో హ్యాపీనెస్ రాదని. కానీ నేను కూడా కొంచెం కొంచెం పైసలు సంపాదించడం స్టార్ట్ చేసిన. అప్పుడు అర్థమైంది లైఫ్ ని ఇంకో యాంగిల్ లో చూడడం నేర్చుకోవచ్చు. నిజమేంటంటే మనీతో హ్యాపీనెస్ ని డైరెక్ట్ కొనలేము, కానీ హ్యాపీగా ఉండడానికి కావాల్సిన ఫ్రీడమ్ ని మాత్రం తీసుకోవచ్చు. మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేదు, కేర్ తీసుకోవాలి, జిమ్ లాంటివి చేయొచ్చు పైసలుంటేనే. రిలేషన్షిప్ ఇబ్బందిగా ఉంది, కొంచెం దూరం మెయింటైన్ చేయాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి పైసలుంటేనే. మనసు బాగాలేదనుకోండి, ఏదో బాధ ఉంది మనసులో, పోయి థెరపిస్ట్ ని కలవచ్చు, అది పైసలుంటేనే. ఫ్రెండ్స్ తో చిరాకు వస్తుంది, బయటికి వెళ్లి కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు పైసలుంటేనే. మైండ్ అంతా టైర్డ్ అయిపోతే, బోర్ కొడితే కొంచెం బ్రేక్ తీసుకొని ట్రావెల్ చేయొచ్చు పైసలుంటేనే. ఇంకో విషయం, మనకు హెల్ప్ చేయాలనిపించింది అనుకో, దాన ధర్మాలు కూడా చేయొచ్చు, పుణ్యం బోనస్ పైసలుంటేనే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనీ మనకు చాయిస్ ఇస్తుంది, చాయిస్ మనకు ఫ్రీడమ్ ఇస్తుంది, ఆ ఫ్రీడమ్ తో మనకు పీస్, హ్యాపీనెస్, బోనస్. అందుకే మా మనీని హేట్ చేయొద్దు, సంపాదించుకోవడం నేర్చుకోవాలి. పక్క వాళ్ళ మీద పెట్టే టైం మన మీద మనం పెట్టుకుంటే మన లైఫ్ మన చేతిలోనే ఉంటది. ఇదే రియల్. డౌన్లోడ్ షేర్ చాట్. సచ్చినోడు ముందు సావు డప్పు, బతికినోడు ముందు నోరు డప్పు. కొడతనే పైసలు వస్తాయి. పైసలన్నీ పోయేటప్పుడు తీసుకుపోతావు అంటారు గానీ, నిజానికి డబ్బులు లేకపోతే చచ్చిన శవాన్ని కూడా తీరు. నిజమే కదా మామ. మంచితనంతోనే పైసలు ఇస్తాం, కానీ తిరిగి అడిగినప్పుడు పైసలు వస్తాయి, మంచితనం రాదు. కొన్నిసార్లు రెండు రావు, అది వేరే విషయం. ఆడు మంచోడు ఈడు మంచోడు అనే రోజులు ఎప్పుడో పోయినాయి మామ. మీ దగ్గర పైసలుంటే మీరే మంచోడు. మీరు ఎంత మంచి చేసినా, మీ గుణం ఎంత మంచిదైనా సరే మిమ్మల్ని మంచోడు అన్నారు. కానీ పైసలు ఉన్నాయంటే మీరే మంచోడని డప్పు కొట్టి మరీ చెప్తారు. ఇంత తెలిసాక మంచోళ్ళ బతకడానికి ఎవరు రెడీగా ఉంటారు? ముంచడానికి తప్ప. ఒకవేళ మంచోడైనా చెడ్డోళ్ళ నటించాలి, ఎందుకంటే చెడ్డోళ్ళదే కదా దునియా అంతా. ఎవరికైనా ఒక స్థాయి వచ్చేంత వరకే ఆయుధం అవసరం, అదే మంచితనం అనే ముసుగు. ఆ స్థాయి దాటిపోయాక ఆడికి ఆడే ఆయుధం, అది మాట. ఊరికే అనలేదు, మనిషి మంచోడే, గుణమే గుడిసేటిదని. ఒక చిన్న రంగు కాగితం మనిషి లోపల ఉన్న అన్ని రంగులను బయటికి తీస్తుంది. పైన పటారంలోన లొటారం, ఈ జగమంతా డంబాచారం. బిచ్చగాడైనా ఉన్నోడైనా మన తపనంత పైసల కోసమే కదా. మరి తేడా ఎక్కడొస్తుందంటే, ఆ పైసలు ఒకరికి బతుకు తెరువునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పొచ్చని ఊరికే అనలేదు. బలిసినోడు సోది చెప్పినా దగ్గరుండి చప్పట్లు కొడతారు, ఏమీ లేనోడు మంచి చెప్పినా సోదని చెప్పి పక్కెళ్ళిపోతారు. అలా తోకాలేని సమాజం అంటే ఇదే. నిజాన్ని 10 మంది కాదన్నారు అనుకో, అది అబద్ధం అయిపోద్ది. అదే అబద్ధాన్ని 10 మంది సమర్థిస్తే అదే నిజం అయిపోద్ది. మనమే మేధావులం అనుకోకండి మావోయ్. మన చుట్టూ ఉండే వాళ్ళు ఆస్కార్ కు నామినేట్ అయినా సరే వాళ్ళకి అది చాలా తక్కువ అయిపోద్ది. అంత గొప్ప నటీనటులు ఉన్నారు. టైం వస్తే కదా బయటకు వస్తారు. ఒక్క మాట, మనిషి బతకాలంటే కరెన్సీ ఉండాలి, కానీ మనిషిలా బతకాలంటే క్యారెక్టరే ఉండాలి. నిన్నటికి ఈ రోజుకి ఎంత సేవ్ చేసామని మనుషులు లెక్క పెడుతుంటే, నిన్నటికి ఈ రోజుకి మన ఆయుష్ ఎంత తగ్గిందని దేవుడు లెక్కేస్తుంటాడంట. Download ShareChat.